తణుకు నియోజకవర్గం తేతలిలో అనధికారికంగా నిర్వహిస్తున్న పశు వధశాలకు పశువుల్ని తరలిస్తున్న 2 వాహనాలను స్థానికులు అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా పశు వధశాలను ఆపాలంటూ స్థానికులు గోసేవా సమితి సభ్యులు ధర్నాలు చేస్తున్నా కూటమి నేతల అండదండలతో పశువధ నడుస్తోంది. అనుమతులు లేకపోయినా పశువధను యథేచ్ఛగా సాగిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఎందుకు పనికిరాదు, వ్యవసాయానికి పనికిరాదు, పాడికి పనికిరాదు అన్న సందర్భంలో మాత్రమే వెటర్నరీ డాక్టర్ ప్రతి ఒక్కడు అమ్ముడిపోయినోడే, ప్రతి అధికారి అమ్ముడిపోయినోడే. అమ్ముడిపోయి ఏళ్ళు విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు. విచక్షణ రహిత పత్రాలు ఇచ్చేస్తే ఏమైపోతానండి. ఇది స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఏం తెలియట్లా. చాలా యూనివర్సిటీ అధ్యయనాలు చాలా ఉన్నాయి. అవన్నీ తొంగలో తొక్కేసి మీ ఇష్టం వచ్చిన చేస్తే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. అంటే ప్రజా శ్రేయస్సు, ప్రజా సంరక్షణ కోసం పనిచేయాలి వీళ్ళందరూ. వాళ్ళకి రూపాయి జీతం కింద వస్తే 10 రూపాయలు లంచంగా తీసుకుంటున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఏముంది, ఆబ్వియస్లీ వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? ఆ లంచాన్ని దానికోసమే, దాన్ని పెంచుకోవడం కోసం పనిచేస్తారు తప్ప జనాల కోసం ఎందుకు పనిచేస్తారు వీళ్ళు కదా. మీరు ఆల్రెడీ గతంలో కూడా ఆపారు, ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళ 10 వాహనాలు. అంటే ఇది ఒక్క విషయం అండి. ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాలకు వస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. మనం ఎంతమంది జనాభా ఉన్నారు? 140 కోట్ల జనాభా దాటేసాం. మన అవసరాలు లేవా అసలు? ప్యాటీ లీజు తీసుకున్న ఇక్కడ నడుపుతున్నారంటే ఎంత ధైర్యం ఉంటుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, రాజకీయ నాయకులు అందరూ ఉండే, డబ్బుకి అమ్ముడు అయిపోయి చేస్తున్నారండి. ఇక్కడ రైతులు మేము అందరూ ఏమైపోతామండి. అసలు వాసన ఎందుకు రావట్లేదండి? సొరంగం కోసి సొరంగంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పెడతామండి, అడవిలోనే ఎక్కడో పెట్టుకోవాలి. ఇక్కడ గేదెల పాకలు ఉన్నాయి, ఎత్తు పట్టుకోవచ్చు. ఎవడో ఎక్కడ కాస్తాం మాపులు వెళ్తున్నాయి. ఇప్పుడు దింపే చేస్తున్నారు. ఏం చేయగలం? ఆమె దెబ్బలాడితే వెళ్తే అరెస్ట్ చేసేస్తున్నారు పోలీసులు. ఆ కలెక్టర్ గారి రిపోర్ట్ కనుక వచ్చిన తర్వాత అందులో అనుమతులు లేవని ఇస్తే ఖచ్చితంగా అది ఆపుతారని మా ప్రయత్నం. అది కూడా జరగకుండా, అది కూడా గట్టెక్కితే కనుక ఇక ప్రజా ఉద్యమానికి రోడ్డు ఎక్కడం తప్ప వేరే మార్గం లేదు. మీరే చూస్తానికి రక్తాలు వచ్చేలా తీసుకెళ్ళిపోతున్నారు, అంత దారుణంగా తీసుకెళ్ళిపోతున్నారు. వీటిలన్నీ కూడా పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్న బస్సు కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే కనుక ఏదైతే వెహికల్ ఉన్నాయో, వెహికల్ ఉన్న సుమారు 10కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి పశువులకు సంబంధించి కూడా ఉన్నాయి. పశువులకు సంబంధించి ఇరికిరికి ప్లేస్లో కిక్కిరిసేసి పూర్తిగా వీటిని కూడా జీవహింసకు సంబంధించి చేసేందుకు కూడా తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మొరపెట్టుకుంటున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఈ ప్రాంతానికి సంబంధించి చేతలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, రైతులు కానీ వీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని కూడా మూసేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీరేష్ కుమార్ రాజు, సాక్షి టీవీ తేతల నుంచి.